అనంతపురంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనేకల్లు మండలం సొల్లాపురంలో ఈ నెల 3న జరిగిన దొంగతనం కేసులో కడప జిల్లాకు చెందిన గురునాథన్ రాజు, తమిళనాడుకు చెందిన కార్తిక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జానయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. శ్రీ సీతారామాంజనేయులు దేవాలయం నిర్మాణం కోసం పోగు చేసిన 12 లక్షల రూపాయలను ఈ దొంగల ముఠా అపహరించినట్లు ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు. అనే గ్రామంలో 12 లక్షల రూపాయల థెఫ్ట్ జరిగింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆయన అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎఫ్ఐఆర్ జరిగింది. ఇది వచ్చేసి ఈ సొల్లాపురం విలేజ్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి గ్రామ ప్రజలు ఈ చందాలుగా వేసుకున్న డబ్బులతో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకరింట్లో ఉంచడం జరిగింది. లక్ష్మీ గారి ఇంట్లో ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ అఫెన్స్ జరిగింది 12 lakhs. సో ఇది మామూలు ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక గుడికి సంబంధించిన గుడి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు కావడంతో దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీస్కి ఇన్స్పెక్టర్స్కి ఆఫీసర్స్ అందరికీ అది తప్పకుండా ఈ కేసు ఛేదన చేయాలని చెప్పి చేయడం జరిగింది.